రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మహమ్మద్ అలీ షబీర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తన కార్యాలయంలో ప్రార్థన అనంతరం పదవి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సలహాదారుగా పదవి బాధ్యతలు స్వీకరించిన షబీర్ అలీకి మంత్రులు బొకే ఇచ్చి అభినందించారు. అభినందించిన వారిలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీసీ కమిషన్ చైర్మన్ కృష్ణ మనోహర్ రావు, న్యూఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు మల్లు రవి, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి నవీన్ నికోలస్, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచ్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచులు, ఉప సర్పంచులకు శాల్వా, మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆఫీసులనే హైదరాబాద్లో కానీ, ఆర్ఐ కానీ, హాస్పిటల్ కానీ, ఏదైనా సరే అన్నీ అందరూ ఒకటే దగ్గర వారి సమస్యల కోసం వస్తే అన్నీ పరిష్కరించిన మార్గంలో గ్రామ పంచాయతీ భవనాలు, కార్పొరేట్ ఆఫీసులు కట్టుకోవడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పట్టేగూడెంలో బ్రహ్మాండంగా 2 కోట్ల రూపాయలతోటి ఈరోజు గ్రామ పంచాయతీ భవనం, ఒక ఎంపీడీ ఆఫీస్ కానీ, ఒక మండల పరిషత్ ఆఫీస్ కానీ బ్రహ్మాండంగా కట్టుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ విధంగా చాలా జరిగింది. రామేశ్వరంలో కట్టినాం, చాలా గ్రామాల్లో కట్టినాం, బ్రహ్మాండంగా కట్టినాం. స్కూల్ భవనాలు ప్రభుత్వ పరంగా వచ్చే పనులు మనమైతే అంతకంటే మొదలు నుంచి మనం చేస్తాం, వాటి నుంచి ఖర్చు పెట్టి కార్పొరేట్ పాఠశాలలో కట్టుకోవడం జరిగిందని అందరికీ తెలియజేస్తాము. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇది ఆ పార్టీ, ఈ పార్టీ అని మనం ఎక్కడ చూడలేదు. అందరూ సమానత్వమే. మన నియోజకవర్గం కూడా 55 గ్రామ పంచాయతీలు, 55 మంది సర్పంచులు, ఎంపీలు అందరూ సమానమే. ప్రజాసేవలు అనుకోవాలంటే సమానమైన ఆలోచనతోటి వారికి సహకరించిన ఆలోచన ఉన్నదని కాబట్టి అందరికీ తెలియజేస్తాం. కొంతమంది సర్పంచులను పని ఇష్టం పని మీద ఆలోచన లేకుండా అక్కడక్కడ తప్పకడం చేసుకుని నిర్మించడం జరిగింది. చాలామంది కొంతమంది బాధపడి మాట్లాడారు. ఎందుకంటే అవకాశము గ్రామ పంచాయతీ అవకాశం సర్పంచ్ కావడం ఆశావాసి కాదు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్న సమస్యలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదు, ప్రధానమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, మాకు లేదు. కానీ ఆ చెప్పుకోలు మీకు మాత్రమే ఉన్నది సర్పంచ్. సికింద్రాబాద్ పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు, వైద్య సదుపాయాలను కల్పించి వారి ఆరోగ్య సమస్యలను దూరం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకుడు, మల్కాజ్గిరి ఎంపీ ఆశావాహ అభ్యర్థి భద్రారెడ్డి స్పష్టం చేశారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మందులను పంపిణీ చేశారు. అనంతరం వృత్తిరీత్యా వైద్యుడైన భద్రారెడ్డి ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకొని పరీక్షలు నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్య శిబిరాలతో పాటు చికిత్సను కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడమే మల్లారెడ్డి హాస్పిటల్ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీసీసీ సభ్యులు దేవ భాస్కర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గం పరిధిలోని ఆర్కేపురం డివిజన్ అలకాపురి కాలనీ కమ్యూనిటీ హాల్లో ఎస్ఆర్ మీడియా వర్క్స్ వారి ఆధ్వర్యంలో క్యారమ్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలకు ఉపేందర్ రెడ్డితో కలిసి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిట్ట హరినాథ్ రెడ్డి, అల్కపురి కాలనీ ప్రెసిడెంట్ విఎస్ వంశీ, కార్యదర్శి శ్రీనివాస్ ఎన్వి, సైదారావు రాజు నాయక్, దినేష్ భాస్కర్ నాయక్, ప్రేమ్ నాయక్, విజయ్, పెద్దాపుర సైదులు, సంతోష్, మహేష్ మరియు కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జనగణనలో బీసీల కులగణన చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా ఓయూలో అన్ని బీసీ సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తామని ప్రకటించడం గొప్ప విషయమన్నారు. 7 దశాబ్దాలుగా బీసీల బతుకులు దారుణంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. 7 దశాబ్దాల కాలంలో కూడా బీసీల బతుకులు బిచ్చగల కంటే దారుణంగా తయారవుతున్నాయి. ఈ దుస్థితిలో జాతిని జాగృతం చేసేందుకు
మేకపోతుల నరేంద్ర గారు, అలాగే సిద్ధన్న గారు, అలాగే సాయన్న గారు, వనిత గారు, వనిజక్క గారు, ఇంకా అనేక మంది పోరాట యోధుల నాయకత్వం పాలడుగు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థి ఉద్యమ నేత డాక్టర్ పాలడుగు శ్రీనివాసరావు గారు, అనేక మంది పోరాట యోధుల నాయకత్వంలో రేపు పాదయాత్ర జరగబోతుంది. ఇది పాదయాత్ర కాదు, ఒక ప్రభంజనం జైత్రయాత్ర. ఆనాడు దొరల గడీల మీద తిరుగుబాటు జ్వాలలాగా నక్సల్పరి జైత్రయాత్ర ఏ రకంగానైతే జరిగిందో ఈరోజు కూడా బీసీల బ్రతుకుల విముక్తి కోసము డాక్టర్ మేకపోతుల నరేంద్ర గారి నాయకత్వంలో, సాయన నాయకత్వంలో, సిద్ధన నాయకత్వంలో ఒక జైత్రయాత్ర జరగబోతుంది. దీనికి తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు నేల మీద ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు కూడా ఒక సంఘీభావం జరపాల్సిన అవసరం ఉంది. మేము ఎంతమందిమో మాకంత వాటా దక్కేంత వరకు పోరాడతామని అమరులైనటువంటి కామ్రేడ్ మారోజు నుంచి, కొండ లక్ష్మణ్ బాపూజీ నుంచి, వెల్లి లలితక్క నుంచి అనేక మంది, వేలాది మంది తెలంగాణలో లేకుంటే తెలుగు నేల మీద అమరులైనటువంటి మృతవీరుల సాక్షిగా ఈ జైత్రయాత్ర జరగబోతుంది. ఈ జైత్రయాత్ర ఢిల్లీ గద్దెని స్వాధీనం చేసుకునేంత వరకు హక్కులు బిచ్చమడుకుంటే రావు, పోరాడాలే, గుంజుకోవటమే లక్ష్యంగా ఎక్కాల్సిన స్థానాన్ని ఇంతకాలం మొక్కిరము, ఇక మొక్కడం కాదు గుంజుకుంటామనే లక్ష్యంతో ఈ జైత్రయాత్ర జరుగుతుంది. ఈ జైత్రయాత్రకంతా కూడా ప్రజలు ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున మద్దతును, నైతికమైనటువంటి సంఘీభావాన్ని తెలపాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా మిత్రులందరినీ కూడా మరొకసారి అభినందిస్తున్నాను. ఎల్బీ నగర్ 7 సీటర్స్ ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 7 సీటర్స్ అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలను సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దానిలో భాగంగా బిఎన్ రెడ్డి నగర్ నుంచి సంతోష్ నగర్, ఎల్బీ నగర్ నుంచి సంతోష్ నగర్ వరకు గతంలో ఆటో నడపడం జరిగేది. కానీ ప్రస్తుతం ట్రాఫిక్ పోలీస్ అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంతోష్ నగర్ కు రాకుండా కేవలం ఆర్టీసీ కాలనీ వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని, దీంతో ప్రయాణికులు ఎవరూ మా ఆటో ఎక్కడం లేదని తెలిపారు. ఒకవేళ వెళ్లినట్లయితే చలాన్లు విధిస్తున్నారని తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన సుధీర్ రెడ్డి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆటో డ్రైవర్లు తమ ఇబ్బందులు వివరించారు. దానిలో భాగంగా 2 రోజుల్లో సంబంధిత పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తగు న్యాయం చేస్తామని సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. దానికి ఆటో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 7 సీటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంతు యాదవ్, ఉపాధ్యక్షులు చాన్ పాషా, అజీం, జనరల్ సెక్రటరీ మహేందర్, జాయింట్ సెక్రటరీ నరసింహ, కోశాధికారి లింగం, సభ్యులు లింగయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని హరిహరపురం కాలనీ త్రిశక్తి ఆలయం వద్ద వేస్తున్న సీసీ రోడ్ పనులను బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, జిహెచ్ఎంసీ ఏఈ నరేంద్ర తేజతో కలిసి పరిరక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శంకరయ్య గౌడ్, జిహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనగర్ కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చేశారు జిహెచ్ఎంసీ అధికారులు. ఇక అధికారుల భవన యజమాని అడ్డుకోవడంతో రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు బందోబస్తు భవనాన్ని కూల్చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ కట్టడాలపై జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొరడా జొలిపించారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా, సెట్ బ్యాక్లు కూడా లేకుండా 5 నుంచి 6 అంతస్తులు కడుతున్న బిల్డర్లకు గతంలో హెచ్చరికలు జారీ చేసినా నిర్మాణాలు ఆపకపోవడంతో జిహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేతలు చేపట్టింది. పలు నిర్మాణాలు పిల్లల దశలోనే కూల్చేశారు. శ్రీనగర్ కాలనీలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇప్పటికే పలువురికి నోటీసులు కూడా ఇచ్చామని, త్వరలోని మరిన్ని అక్రమ నిర్మాణాలు కూల్చివేయనున్నట్లు జిహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణాల వల్ల ఓవైపు ప్రమాదాలు జరుగుతున్న బిల్డర్లు నిర్మాణాలను ఆపడం లేదని, ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోకుండా నిర్మాణాలు సాగిస్తున్న వారిపైన చర్యలు తప్పవని వారు తెలిపారు. ఒరిస్సా నుండి తెలంగాణకు తరలిస్తున్న నకిలీ మద్యాన్ని హయత్నగర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని జేసీపీతో ధ్వంసం చేశారు. ఓ బెల్ షాప్లో దొరికిన చిన్న క్లూతో పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుకున్నామని సరూర్ నగర్ ఎక్సైజ్ డివిజన్ అధికారి రవీందర్ రావు తెలిపారు. నకిలీ మద్యం, గంజాయి, గాంజా, చాక్లెట్స్ ఇలాంటి వారికి యువత దూరంగా ఉండాలన్నారు. బెల్ షాప్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి అక్రమ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేదే లేదన్నారు. నకిలీ మద్యంపై ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే సుమారు ఇప్పుడు 3000 లీటర్ల లిక్కర్ ఇది. వాడు మినీ డిస్టిలరీ పెట్టిండు అక్కడ కటక్, ఒరిస్సా కటక్లో. మేము ఆ ఫొటోస్ ఉన్నాయి, అప్పుడు మీడియా కూడా వచ్చింది, మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. ప్రత్యేకంగా షెడ్ వేసి ఒక డిస్టిలరీ తయారు చేసిండు అక్కడ. సో దాని డిస్టిలరీ ఐటమ్స్తో మొత్తం కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దాని కంటిన్యూషన్ ఇక్కడ కూడా చాలా కేసులు చేసినాము, చాలా లిక్కర్ దొరికింది. అన్నీ కూడా కలిపి 338 కాటన్లు ఈరోజు పంచనామా సందర్భంగా డిస్ట్రాయ్ చేసినాం. సుమారుగా 1,20,00,000 వరకు ఉంటుంది ఇప్పుడు ఈరోజు చేసినది, డిస్ట్రాయ్ చేసినది. అలాగే
ముఖ్యంగా మీ అందరి సమక్షంలో నేను తెలియజేసేది అంటే ఇప్పుడు నూతన ప్రభుత్వం మాకు కూడా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్కి. ఏంటంటే డ్రగ్స్ కానీ గాంజా కానీ ఈ గాంజా చాక్లెట్లని కొన్ని స్లమ్ ఏరియాలో అమ్ముతున్నారు. గాంజా కూడా సర్క్యులేషన్ బాగా అవుతుంది. గాంజా చాక్లెట్స్ తర్వాత ఒరిస్సా రాష్ట్రం నుంచి గాంజా మనకు బాగా వస్తుంది. రీసెంట్గా మనం రామోజీ ఫిల్మ్స్ దగ్గర రూట్ వాచ్లో పట్టుకున్నాం 75 కేజీలు. సో అట్లా మీ అందరికి తెలియజేసేది ఏంటంటే ఎక్కడైనా కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజీల ఏరియాలో తర్వాత యూత్ నిర్వీర్యం అయిపోతారు. గాంజా విషయం కానీ డ్రగ్స్ విషయం కానీ ఏదన్నా మీ నోటీస్కి వస్తే తప్పకుండా మాకు మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, మా లోకల్ ఎక్సైజ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది, మా స్క్వాడ్ నెంబర్ ఉంటుంది, నా కంట్రోల్లో ఒక స్క్వాడ్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది. దయచేసి మీ అందరూ కూడా మాకు సహకరించి ఇలాంటి సమాజానికి హాని కలిగించే వాటిని గాంజా అనుకోండి, డ్రగ్స్ అనుకోండి, గుడంబ అనుకోండి, నల్ల బెల్లం నిల్వలు అనుకోండి, ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేయడంలో మాకు సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే మా నూతన కమిషనర్ గారు శ్రీధర్ గారు, మా డైరెక్టర్ గారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి గారు, అలాగే మా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ సారు, మా అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య గారు, అందరూ కూడా రంగారెడ్డి మాకు ఆఫీసర్లు అందరి సమక్షంలోనూ ఇది జరిపించాల్సి ఉంటుంది. అందుకే ఈరోజు నేను డిసైడ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మీ అందరు కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ 6వ వార్డులో పెద్ద అంబర్పేట్ గ్రామంలో మున్సిపల్ ఆఫీస్ను ఎస్సీ కాలనీ వాసులు ముట్టడించారు. ఎస్సీలకు కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి తప్పుడు పత్రాలతో ఇంటి నెంబర్లు పొందారని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టారు. వెంటనే అక్రమ నిర్మాణాలు తొలగించి ఇంటి నెంబర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటి నెంబర్లు రద్దు చేయాలని ఎస్సీ కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ విచారణ చేసి 2 రోజుల్లో ఇంటి నెంబర్లను రద్దు చేస్తానని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ ప్రతిష్టాత్మకంగా అవార్డును సాధించారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ సిస్టమ్స్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రతి ఏటా అందించే ISSE ఫాలో మెంబర్షిప్ అవార్డును పొందారు. అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ శ్రీరామ్ వెంకటేష్ అందించిన సేవలను గుర్తించిన ISSE అవార్డుకు ఎంపిక చేశారు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సిస్టమ్స్ ఇంజనీరింగ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు ఇంటర్ డిసిప్లినరీ సహకారం కోసం పనిచేస్తున్న ప్రొఫెషనల్ సంస్థే ISSE. ఆయా రంగంలో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి ప్రతి ఏటా అవార్డులను అందజేస్తోంది. కన్యాకుమారిలోని ఇస్రో ప్రవోల్టర్ కాంప్లెక్స్లో నిర్వహించిన ISSE జాతీయ సదస్సులో ఆయన ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం తరపున స్టాండింగ్ కౌన్సిల్గా నియమితులైన ప్రముఖ న్యాయవాది శ్రవణ్ కుమార్ని ఢిల్లీ తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. దశాబ్దాల కాలం క్రితం పాత్రికేయ వృత్తి నుంచి న్యాయవాద వృత్తిలోకి వెళ్లి అనతి కాలంలోనే సుప్రీంకోర్టులో అడ్వకేట్ అండ్ రికార్డ్గా ఎదిగి ఇప్పుడు స్టాండింగ్ కౌన్సిల్గా బాధ్యతలు చేపట్టిన శ్రవణ్ కుమార్కి ఢిల్లీ తెలుగు జర్నలిజం అసోసియేషన్ నేతలు, సభ్యులు పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేస్తూ శాల్వాలతో సత్కరించారు. ఢిల్లీ తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మహాత్మా కొడియార్ సారథ్యంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యక్షులు MD మాదర్, కోశాధికారి MV శివరావు, జాయింట్ సెక్రటరీలు సంజయ్ శర్మ, పవన్ కుమార్తో పాటు సీనియర్ పాత్రికేయులు, అలాగే తెలప్రోలు శ్రీనివాస్, స్వరూప పొట్లపల్లి, అసోసియేషన్ ఇతర సభ్యులు, మరికొందరు పాత్రికేయులు పాల్గొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి భవన్లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో పాత్రికేయులతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు గిడురు రుద్రరాజు, సుప్రీంకోర్టు న్యాయవాదులు అల్లంకి రమేష్, పుష్పల సంతోష్ కుమార్ తదితరులు పాల్గొని శ్రవణ్ కుమార్ సాలువాలు, బహుమతులతో సత్కరించారు. ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే స్వలాభం కోసం చూసుకోకుండా నిబంధనతో పనిచేయాలని శ్రవణ్ కుమార్ తెలిపారు. కొంత ఆలస్యమైనా తగిన ఫలితం దక్కుతుందని అన్నారు. ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను మరింత నిబద్ధత బాధ్యతతో నిర్వర్తిస్తానని, అందరికీ ఆదర్శంగా నిలవటానికి ప్రయత్నిస్తానని అన్నారు. సుప్రీంకోర్టు సహా వివిధ న్యాయస్థానాల్లో తాను వాదించిన కేసుల కారణంగా అందరికీ ఇబ్బంది కలిగినా సరే న్యాయం వైపు నిల్చానన్న సంతృప్తి తనకు ఉందని అన్నారు. 5 కోట్లు వసూలు చేసి బోట్ తిప్పేసిన ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రశాంతి హిల్స్ లో GMS సంస్థ ప్రతి నెల గిఫ్ట్స్ బహుమతులుగా ఇస్తామని నమ్మించి బాధితుల నుంచి కోట్లు వసూలు చేసింది. DMS లక్కీ డ్రా పేరుతో 3000 మెంబర్షిప్లు చేయించిన సంస్థ ఒక వ్యక్తి నుండి ప్రతి నెల 1100 రూపాయలు వసూలు చేసింది. వారికి లక్కీ డ్రా పేరుతో ప్రతి నెల బంగారం, కారు, వెండి, బైకులు, ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్, మొబైల్స్ బహుమతిని ఇస్తామని నమ్మించింది. ఎలాంటి బహుమతులు ఇవ్వకుండా సమయం గడుపుతూ బోట్ తిప్పేసి పారిపోయారు. ముద్దుగోని మదన్ గౌడ్, ముద్దుగోని శివగౌడ్ నిందితులపై మీర్పేట్ పోలీసుల స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.
జిహెచ్ఎంసీ పరిధిలోని సైదాబాద్ డివిజన్లో స్థానిక సమస్యలపై పలు కాలనీలలో స్థానిక కార్పొరేటర్ కొత్తకాపు అరినా రవీందర్ రెడ్డి సందర్శించారు. 3 సంవత్సరాలుగా డివిజన్లో పలు సమస్యలను పరిష్కరించి సుమారు 3 కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని కార్పొరేటర్ కొత్తకాపు అరుణా రవీందర్ రెడ్డి తెలిపారు. అలాగే స్థానికంగా ఉన్న కాలనీలోని డ్రైనేజీ, శానిటరీ, డ్రింక్ వాటర్ ఇష్యూ మీద దృష్టి సారించడం జరిగిందన్నారు. అయితే రాబోయే కాలంలో మరిన్ని సమస్యలను పరిష్కారం చేస్తామంటున్న కార్పొరేటర్ కొత్తకాపు అరుణా రవీందర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. జిహెచ్ఎంసీ పరిధిలోని సైదాబాద్ డివిజన్లో కొన్ని ప్రాంతాలలో సైదాబాద్ కార్పొరేటర్ అయినటువంటి కొత్తకాపు అరుణా రవీందర్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది. అయితే ఈరోజు ఎల్ఐసి కాలనీ, మాధవనగర్ కాలనీలో తను పర్యటించడం జరిగింది. చెప్పండి మేడం, అంటే మీరు ఈ పర్యటించడానికి కారణం ఏంటి? దాని తర్వాత మీకు ఈ కాలనీలో వచ్చినటువంటి సమస్యలు, వాటి పరిష్కారం ఎలా చేయాలనుకుంటున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. గత 4-5 రోజుల నుంచి మేము రోజుకొక కాలనీ అని చూస్ చేసుకొని పర్యటించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఎల్ఐసి కాలనీ, మాధవ్ నగర్ 2 కాలనీలు పర్యటించడం జరిగింది. ముందుగా ఎల్ఐసి కాలనీలో పర్యటించితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటే, మెయిన్గా అక్కడ కొంచెం శానిటేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు అని చెప్పేసి నా దృష్టిలోకి రావడం జరిగింది. అది కూడా ఎందుకు జరగట్లేదు అని అంటే, మెయిన్గా రామ్కి వాళ్ళకు ఎప్పుడైతే ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారో అప్పటి నుంచి వీళ్ళకు సరిగ్గా వెహికల్స్ అనేటివి ట్రిప్పులు జరగడం లేదు. ఇది మేము గత 6 నెలల నుంచి కూడా మేము కౌన్సిల్లో కూడా చెప్తున్నాము. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఏదైతే శానిటేషన్ వింగ్ ఉందో, ఈ శానిటేషన్ వింగ్లో సరి అయిన సదుపాయాలు లేవు, సరి అయిన ఎక్విప్మెంట్స్ లేవు, సరి అయిన స్టాఫ్ లేదు. ఈ స్టాఫ్ లేనందువల్ల కూడా ఎన్నో అవకతవకలు అవ్వడం కాకుండా ఈ ఏమవుతుందంటే, ఈ స్వీపర్స్కు ఒక స్వీపరు రాకపోయేటప్పటికి వర్క్ లోడ్ ఎక్కువైపోయేటప్పటికి వర్కర్స్కు కూడా హాలిడేస్ పెట్టుకోవడమో, లీవ్లు పెట్టుకోవడమో జరుగుతుంది. ఈ లీవ్లు పెట్టుకునేటప్పటికి ఏమవుతుందంటే, ఒక వర్కరు రానప్పుడు ఇంకో వర్కరు మీద వర్క్ ఎక్కువ లోడ్ అవుతుంది. ఆ వర్క్ చేయమని ఇంకో స్వీపర్ని అడిగినప్పుడు వాళ్ళకు కూడా భేదాభిప్రాయాలు వచ్చి ఇక్కడ చాలా అవకతవక సమస్యలు అవుతున్నాయి. అంటే వాళ్ళకు గొడవలు జరిగి కూడా కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంకొకటి, పంచింగ్ దగ్గర కూడా వాళ్ళు సరి అయిన సమయంలో రాకుండా, సరి అయిన విధంగా కూడా వాళ్ళు రెస్పాన్స్ కాకుండా ఉండడం వల్ల కూడా, అంటే ఇక్కడ ఉన్న స్వీపర్స్ కూడా సరిగ్గా రాకుండా డుమ్మాలు కొట్టుకుంటూ చేసుకుంటూ ఏదో హాజరేసాము అన్నట్టు వచ్చి సరిగ్గా స్వీపింగ్ కూడా చేయట్లేదు. అంటే దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే, జిహెచ్ఎంసీ వాళ్ళు ఏదైతే రామ్కి వాళ్ళకి ఇచ్చారో దానివల్ల కూడా అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. వీళ్ళు ఏదైతే బండ్లు ఇవ్వాలి అని చెప్పేసి ముందు వీళ్ళు ప్రామిస్ చేశారో, ఆ బండ్లు సరైన సమయంలో ఇచ్చి వాళ్ళకి సరైన ఎక్విప్మెంట్స్ కూడా ఇస్తే వీళ్ళు కూడా వర్క్ చేయడానికి ముందుకు వస్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఎల్ఐసి కాలనీలో సమస్య ఆకతాయిల సమస్య. ఇది ప్రతి ఒక్క డివిజన్లో ఉంది, ప్రతి ఒక్క కాలనీలో కూడా ఉంది. దీనికి నేను చెప్పదలుచుకున్నాను, ఏదైతే ఈ ఆకతాయిలు ఉన్నారో దీనికి అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్క చోట పెట్రోలింగ్ అనేది కరెక్ట్గా చేయాలి అని చెప్పేసి నేను వారికి, అంటే కాలనీ వాసులకు నేను హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే పెట్రోలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారో దానికి నేను కరెక్ట్గా రెస్పాన్స్ ఇచ్చేసి వాళ్ళందరినీ నేను పెట్రోలింగ్ పంపిస్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాధవ్ నగర్ కాలనీ, నెక్స్ట్ కాలనీ మాధవ్ నగర్ కాలనీ, ఇది గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కాలనీని నిర్మించుకున్నారు ఈ కాలనీ వాసులు. ఇక్కడ వాళ్ళు, అంటే నేను వెళ్ళిన చోట ప్రతి ఒక్క చోట కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళు ఇక్కడ బాగుంది మేడం అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్కు చూడండి, చాలా పెద్ద పార్క్ ఇది. ఈ పార్కులలో మేము వచ్చినప్పటి నుంచి మా హయాంలో ఇక్కడ ఈ గ్రాస్ లాన్స్ వేయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వాకింగ్ ట్రాక్ ఈ కొంచెం ఇక్కడ డ్యామేజ్ అయింది. ఈ వాకింగ్ ట్రాక్కి ప్రపోజల్ పెట్టాము. ఇంకొక విషయము, ఇక్కడ ట్రిమ్మింగ్ ఒకటి జరగలేదన్నారు. ఎందుకంటే ఇది గత 30 years నుంచి ఉన్న కాలనీ కాబట్టేసి ట్రీస్ అన్నీ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు హార్టికల్చర్ వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ట్రిమ్మింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక చిన్న సమస్య ఉంది ఇక్కడ.
వాటర్ సమస్య. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వాటర్ రావట్లేదు అని చెప్పారు. ఇది మేము హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళ దృష్టిలో కూడా తీసుకెళ్ళాము, కానీ వాళ్ళు ఇప్పటిదాకా ఏం స్పందించలేదు. మెయిన్ ఇక్కడ ఉన్న సమస్య డ్రైనేజ్ సమస్య ఒకటే. ఆ డ్రైనేజ్ సమస్య కూడా మేము త్వరలో తీరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కాలనీ వాసులకు మేము హామీ ఇవ్వడం జరిగింది. దీనికి వాళ్ళు కూడా ప్రతిస్పందించి ఏదున్నా కానీ మేము మీ దృష్టిలోకి తీసుకొస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. దీనికి నేను వారికి ప్రత్యేకంగా ఎల్ఐసి కాలనీ వారికి మరి మాధవ్ నగర్ కాలనీ వాసులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొత్తానికి జిహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్కి సపరేట్ ఫండ్ లేకపోవడం వల్ల వాళ్ళు అభివృద్ధిలో కొద్దిగా లేట్ అవ్వడం జరుగుతుందని, ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఫండ్ మాత్రమే రావడం, వీళ్ళు అక్కడ డెవలప్మెంట్కి పాటుపడాల్సి వస్తున్న సంబంధం ప్రాబ్లం ఉండడం చెప్తున్నారు. అలాగే ఈ సపరేట్ ఫండ్ అంటూ కార్పొరేటర్కి ఉండడం వల్ల వీళ్ళు తమ దృష్టికి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఖచ్చితంగా ముందుంటామని చెప్పడం జరిగింది. కెమెరామెన్తో శ్రీకాంత్, సిటీ విజన్, హైదరాబాద్. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ సిడి చౌహాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అయితే షబ్ ఈ మిరాజ్ సందర్భంగా ఈ నెల 8న ప్రభుత్వం సెలవు దినం ప్రకటించిందని, అదేవిధంగా శివాజీ జయంతి సందర్భంగా 19వ సెలవును ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ గత ఏడాదిగా భారతదేశం అంతటా విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి శివాజీ జయంతి సందర్భంగా అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జై భవానీ వీర్ శివాజీ, బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై. శివాజీ భక్తులందరికీ వందనాలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని జాతీయ సెలవుగా దినముగా ప్రకటించాలని మేము 1 సంవత్సరం నుంచి చాలా కష్టపడుతున్నాము. ఇంకా చాలా ప్రచారం కూడా చేస్తున్నామని మీ అందరికీ తెలుసు. ఇది విజయవంతమైన ప్రచారంగా మారింది. మాకు తెలంగాణ మరియు దేశమంతా ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అక్టోబర్ 31, 2023న ఒక పిటిషన్ కూడా దాఖలు చేశాము. ఫిబ్రవరి 1, 2024న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని స్టేట్ హాలిడేగా డిక్లేర్ చేయాలని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రెస్ మీట్ కూడా ఆర్గనైజ్ చేశాము. కావున ఫిబ్రవరి 8న షబ్బే మేరాజ్ కారణంగా మన రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ హాలిడేగా డిక్లేర్ చేశారు, ప్రకటించారు. కావున ఫిబ్రవరి 19న కూడా శ్రీ ఛత్రపతి శివాజీ జయంతిని స్టేట్ హాలిడేగా డిక్లేర్ చేయాలి, ప్రకటించాలని మా అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలి. తెలంగాణలోని అన్ని వర్గాలు మరియు భారతదేశ ప్రజలు అందరి తరఫున గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుమూల రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణ ప్రజలందరూ జీవితాంతం మీకు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు. శ్మశాన వాటికలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాల బ్యాగరీ వృత్తిదారుల సంఘం విజ్ఞప్తి చేసింది. కేసీఆర్ ప్రభుత్వం శ్మశానాలను సైతం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతో అదే వృత్తిపై జీవనం సాగించే తమ పరిస్థితి దయనీయంగా మారిందని సంఘం అధ్యక్షులు శ్రీధర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్వర్ పద్మారావులో ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికలను సైతం వదలకుండా కబ్జాలకు పాల్పడ్డారని అన్నారు. ఓవైపు తమ కులవృత్తిని దూరం చేయడమే కాక శ్మశాన వాటికల కబ్జాలపై ప్రశ్నించినందుకు గత ప్రభుత్వం తమను వేధించిందని తెలిపారు. ప్రజాపాలన అందించేందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ గోడును ఆలకించి ఇప్పటికే ప్రైవేట్ను అప్పగించిన వాటిని రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో శ్మశానాలు ప్రైవేట్ ఫామ్ కాకుండా అడ్డుకోవాలని కోరారు. దీంతో పాటు మాల బ్యాగరీలో కులవృత్తికి ప్రత్యేక జీవనంగా తీసుకురావాలని ప్రభుత్వం ద్వారా గుర్తింపు కార్డు అందచేయాలని కోరగా ఆరోగ్య కార్డు అందచేయడంతో పాటు ప్రమాద బీమా కల్పించాలని, రాజకీయ అవకాశాలను సైతం కల్పించాలని కోరారు. మేము కేటీఆర్ గారికి మేము చాలాసార్లు విన్నవించుకున్నాం. ఏంటంటే సార్ మేము ఇట్లా దానిపై ఆధారపడి జీవిస్తున్నాం సార్ అంటే, లేదే శ్మశానాలు మేము తీసుకొని మంచిగా డెవలప్మెంట్ చేసి మంచి సౌకర్యాలు కల్పిస్తాం. కల్పించిన శ్మశాన వాటికలు మీకే ఎవరైతే చేస్తున్నారో ఆధారపడి జీవిస్తున్నారో వారికే అప్పగిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ
కమిషన్లకు కక్కుర్తిపడి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ వారికి అప్పగించి మా కడుపులను కొట్టింది. ఈ ప్రభుత్వం అన్నా, రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా కనికరం చూపించి ఏదైతే శ్మశానాలు ప్రైవేట్ చేశారో మాకు అప్పగించాలని చెప్పి మేము ఈ పత్రికాముఖంగా మేము విన్నవించుకుంటున్నాం. ఒక పనులు ఏవైతే ఉన్నాయో, శ్మశానాలు ఏవైతే ఉన్నాయో, శ్మశానాలను సైతం కబ్జా చేస్తుంటే ప్రభుత్వాలు పట్టించుకున్నప్పుడు, రెవెన్యూ శాఖ పట్టించుకున్నప్పుడు మరి అది ఎవరికి చెప్పాలో మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. జిహెచ్ఎంసీ కమిషనర్కి ఇస్తాము, కలెక్టర్కి ఇస్తాము, సంబంధిత మినిస్టర్లకు ఇస్తాము, రిప్రజెంటేషన్ ఫోటోలతో సహా వాస్తవాలను వెలువెత్తినప్పటికీ కూడా ప్రభుత్వాలను ప్రయోజనం పెట్టడం జరుగుతుంది. నకిలీ 500 రూపాయి నోట్లు ముద్రించి అమ్ముతున్న 2 నిందితులను సైబరాబాద్ బాల్నగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వరంగల్కు చెందిన 2 వ్యక్తులు నకిలీ 500 రూపాయల నోట్లను ముద్రించి 10 అసలు నోట్లను ఇస్తే 40 నకిలీ ఇస్తామని కొందరు వ్యక్తులు సంప్రదించారు. ఈ విషయాన్ని పసిగట్టిన సైబర్ బాల్నగర్ ఎస్ఓటీ పోలీసులు అల్లాపూర్ పోలీసులతో కలిసి 2 అనుమానితులను పట్టుకొని విచారించి వారి నుండి 4 లక్షల విలువ గల 500 నకిలీ నోట్లు సీజ్ చేశారు. నకిలీ నోట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తున్న 2 ప్రింటర్లు, పేపర్స్, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.